వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను తెలుసు కదా టీజర్ చూసాను అనమాట. టీజర్ చూసిన వెంటనే నాకేమనిపించింది అంటే, దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని. 1000 దగ్గర ఉన్న 1000 చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? నాకు ఫస్ట్ ఈ టీజర్ చూసిన వెంటనే ఇంకొక మూవీ గుర్తొచ్చింది. దట్ ఈస్ మళ్ళీ సింధు చేసిన మూవీనే. దట్ ఈస్ కృష్ణ అండ్ హిజ్ లీలాస్. దాని పేరు కూడా మార్చారు. దట్ ఈస్ ఇట్స్ కాంప్లికేటెడ్. అప్పుడులో ఓటీటీలో వచ్చిందనమాట. కరెక్ట్గా 2020లో వచ్చింది. ఇట్ వాజ్ సో 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 గుడ్, సో ఆసమ్. చాలా అంటే చాలా బాగుంటాయి. దానిలో డైలాగ్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అదే సేమ్ ప్యాటర్న్ అనిపించింది ఈ సినిమా చూస్తున్నప్పుడు. బట్ ఎంతైనా కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది కదా, డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ అక్టోబర్లో వస్తుంది ఆ సినిమా. డీజేటిల్లు తర్వాత జాక్ పోయింది, దాని తర్వాత ఇదే అనమాట. జాక్ వాజ్ నాట్ అట్ ఆల్ గుడ్. నాకైతే ఓకే అనిపించింది, కానీ దానిలో కామెడీ బాగుంటుంది. దానిలో సిద్ధు జొన్నగడ్డ యాక్టింగ్ వాజ్ సో గుడ్, యాక్టింగ్ కూడా బాగుంటుంది. కానీ ఆ పిక్చరైజేషను అది ఏదో ఫాల్ట్స్ జరిగినాయి. బట్ తెలుసు కదా ఈజ్ సో ప్రామిసింగ్. చూస్తున్నంతసేపు ఒక రిచ్ ఫీల్ వచ్చింది, ఒక మంచి వైబ్ వచ్చింది. అండ్ ఆల్సో దీనికి తోడు మనకి అక్కడ హీరోయిన్స్ రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి, దే ఆర్ సో క్యూట్, సో నైస్, సో సూపర్. ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతాయి, 18+ వెళ్ళిపోతాయి అనమాట. వద్దు అంత మాట్లాడొద్దు. చాలా అంటే చాలా బాగున్నారు. లిటరల్గా ద లుక్స్ ఆర్ కిల్లింగ్ అంతే. ఇంకా వీళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ ఒక పాట వచ్చింది, అది కూడా చాలా బాగుంది, స్మూత్గా చాలా బాగుందనమాట. తమన్ గారు అల్లాడిచ్చారు. క్లాసికల్ అంటే క్లాసికల్, క్రేజీ కొట్టాడు అనమాట ఈ సినిమాకి. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సిద్ధు స్టోరీ సెలెక్షన్. ఎలా పడతావు భయ్య ఇలాంటి సినిమాలు? ఎలా పడతావు? హౌ? ఇలాంటి సినిమాలు నీ దగ్గరికి ఎలా వస్తాయి? ఇంత మంచిగా ఎలా తీద్దాం అని అనుకుంటున్నావు. అండ్ నాకు ఆ ట్రైలర్ చూస్తున్నంతసేపు ఆయన యాక్టింగ్ కానీ, ఆయన మళ్ళీ సేమ్ నిజంగా ఆ ఫ్లర్టింగ్ ఎంత బాగుందంటే, ఎదురుగున్న అమ్మాయి ఖచ్చితంగా పడిపోయేటట్టు అంత మంచిగా ఫ్లర్ట్ చేస్తున్నాడు ఆయన. నెక్స్ట్ డైరెక్టర్ ఎవర్రా అంటే నీరజ కోన. తను ఒక కాస్ట్యూమ్ డిజైనర్. తను ఒక సినిమాకి డైరెక్షన్ చేయడం, రైటింగ్ రాయడం, అసలు ఇట్ వాజ్ సో అమేజింగ్. అండ్ కాస్ట్యూమ్స్లో షీ వాజ్ గ్రేట్. అంటే సమంత గారికి మొత్తం అంతా కాస్ట్యూమ్స్ కానీ, ఇవన్నీ సెలెక్షన్ కానీ, ఇవన్నీ తనే చేస్తుంది మూవీస్ దానికి. అలాంటిది తను ఒక సినిమా డైరెక్షన్ చేసిందంటే తనలో ఏదో ఉంది. టీజర్ చూస్తుంటే ఇట్ ఫీల్స్ లైక్ వెరీ ఫ్రెష్ అండ్ సంథింగ్ న్యూ. వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఎ న్యూ థింగ్ ఫ్రమ్ దిస్ టీజర్ అన్నట్టు అనిపించింది. సో చూద్దాం. ట్రైలర్ వచ్చాయి, ఇంకా చాలా పాటలు ఉన్నాయి, ట్రైలర్ ఉంది. సో చాలా థింగ్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం, ఓకేనా? సో అదనమాట సంగతి. అండ్ నాకైతే టీజర్ బాగా నచ్చింది, బాగుంది. అండ్ మెయిన్గా నేను చెప్పాల్సింది హర్ష గురించి. వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్ మాత్రం క్రేజీ ఉంటుంది అనమాట. యూ కెన్ సీ కృష్ణ అండ్ లీలాస్ అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు ట్రాక్ ఎలా అయితే ఉందో ద సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఆ ట్రాక్ ఉంటుంది వాళ్ళిద్దరికి మధ్యలో. క్రేజ్ ఉందన్నమాట. సో దీస్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ తెలుసు కదా. మీ ఎక్స్పెక్టేషన్స్, మీ థాట్ ప్రాసెస్, మీ థాట్స్ అన్నీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?